ప్రార్థన ద్వారా మనం ఎటువంటి విజయాలను పొందుకుంటామో దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ఈ మాట ఒకసారి చెప్పండి అందరూ. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. అర్థమైందండి నేను చెప్పింది? ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకుంటాం. ఒకసారి చెప్తారా? ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటాం? విజయం ఎక్కడ ఉంటుంది? సమస్య వచ్చిన దగ్గర, యుద్ధం ఉన్న దగ్గర విజయం వస్తుంది కదండి. ఏమీ లేకుండా సాదా సీదాగా జీవితం ఉందనుకోండి, అక్కడ ఇంకా విజయం రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. వేర్ దెర్ ఇస్ బ్యాటిల్, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ విక్టరీ. ఎక్కడ యుద్ధం ఉంటుందో, ఎక్కడ పోరాటం ఉంటుందో, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ జయము వస్తుంది. జీవితంలో కొన్నిసార్లు పోరాటాలు వస్తున్నప్పుడు ఎందుకు వస్తుంది పోరాటం? నాకెందుకు వస్తుంది పోరాటం? ఈ పోరాటం నుండి ఎలా పారిపోవాలి? ఈ పోరాటాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలంటే నేను పోతే సరిపోద్దిగా. తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాటలండి ఇవి. చాలామంది సహోదరులు అంటారు, నేను పోతే అప్పుడు తెలుస్తుందండి మీకు, నువ్వు పోయాక ఇంకేం ఉండదు, నీకు ఒక్క జీవితమే, ఆ ఒక్క జీవితం పోతాను అనుకుంటే నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. నువ్వు పోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతావు సొంతగా ప్రాణం తీసేసుకుంటే. కొంతమంది అనుకుంటారు సమస్యల నుండి పరిష్కారం ఏంటంటే సమస్యల నుండి ఎస్కేప్ అయిపోవడం. కొంతమంది మగపిల్లలు ఇంట్లో ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత, ఆ తర్వాత ఉద్యోగం ఊడిపోతేనో, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు తిడుతున్నారనో వాడు అనుకుంటాడు వీటన్నిటికీ మంచి పరిష్కారం ఏంటంటే ఇంటి నుంచి పారిపోవడం. ఆ తిట్ల నుంచి పారిపోయి ఈ సమస్య నుండి నేను తప్పించుకోగలను అనుకుంటాం, కానీ సమస్యల నుండి తప్పించుకోవడం ఒక విశ్వాసీ జీవితంలో మనం చేయాల్సిన పని కాదండి. గాడ్ డజంట్ వాంట్ అస్ టు ఎస్కేప్. నువ్వు తప్పించుకొని పారిపోయి పిరికి పందలా బ్రతకాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని చిత్తము నీకు ఏ తుఫాన్ వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా నిలబడి పోరాడి గెలవాలి. హల్లెలూయా. విశ్వాసలంగా మనం గెలిచే, జయించిన, జయశాలి అయిన యేసు ప్రభు పక్షాన ఉన్నాం కాబట్టి మనకు విజయం తథ్యం. అయితే దేవుడు వచ్చి యుద్ధం చేయడు, మన ద్వారా దేవుడు యుద్ధం చేస్తాడు అంతే. నేడు మీకు యెహోవా కలుగచేయు రక్షణను ఊరక నిలిచి ఉండి చూడండి. నిలబడు, నా పక్షంగా నిలబడు చాలు, నేను కార్యం చేస్తానని దేవుడు అంటే మనం అంటాం, అమ్మో నిలబడే అంత దమ్ము లేదయ్యా, నిలబడే అంత ధైర్యం లేదయ్యా. విశ్వాసం లేదా నీకు? ప్రార్థన ద్వారా ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎలా విజయాన్ని పొందుకోవచ్చో ఈరోజు ఎస్తేరు గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. ఈ అహష్వరోష్ అనే రాజు ఒక్క చిన్న ప్రాంతానికో, ఒక చిన్న దేశానికో రాజు కాదండి. 127 సంస్థానాలను పరిపాలించిన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజు. ఈ ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజుకు దేవుడు తన కృప ద్వారా ఒక అత్యంత సామాన్యమైన ఒక ఆర్ఫన్ గర్ల్గా, కేవలం పినతండ్రి యొక్క పోషణలో, పెంపకంలో మాత్రమే పెరిగిన ఎస్తేరు అనే అమ్మాయికి ఆ రాజు ప్రక్కకి రానిగా వెళ్ళే స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. కొంతమంది అనుకుంటారు స్టార్ తిరిగిపోయిందండి. స్టార్లు తిరగవండి, దేవుడు తిప్పితే తిరుగుతాయి స్టార్లు. హల్లెలూయా. ఆకాశంలో స్టార్లు కూడా దేవుడు సృష్టిస్తేనే అక్కడ ఉన్నాయి. దేవుడు చెప్పిన దాన్ని బట్టే స్టార్లు తిరుగుతున్నాయి. నీ జీవితం, నీ బ్రతుకు స్టార్ తిరగాలంటే ఆయన తిప్పితే తిరుగుతుంది, కానీ అలా కళ్ళు మూసుకొని తెరిసే లోపల అయిపోయిందండి. ఫలానా మంత్రం ఆమ్ భీమ్ బుష్ అనగానే స్టార్ తిరిగిపోయింది. అలా తిరగవండి. దిస్ ఇస్ లైఫ్. ఇది సినిమా కథ కాదు. కొంతమంది సినిమా కథలు చూసి ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఊహాగానాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడో చూడగానే నేనంటే ఇష్టం అనగానే పెళ్లి చేసేసుకోగానే జీవితం అంతా సుఖశాంతులతో, ఆనందంతో అలా వర్ధిల్లిపోదేమో. ఇది సినిమా కథ కాదు. జీవితం, లైఫ్ ఇస్ లైఫ్. దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన జీవితంలో ప్రతి విషయము దేవుని అనుమతితో, దేవుని చిత్తంతోనే జరుగుతుంది తప్ప ఆయన చిత్తం లేకుండా, ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఒక దోమ కూడా దేవుని పర్మిషన్ ఇస్తేనే మనల్ని వచ్చి కొడుతుంది. ఈ రోజుల్లో దోమలు కూడా మామూలుగా లేవండి. అంతకుముందు మలేరియా దోమలు ఉండే, ప్రాణాలు తీసేసేవి. ఇప్పుడు డెంగీ దోమలు స్టార్ట్ అయిపోయినాయి. డెంగీ దోమ వచ్చి డెంగీతో ప్రాణం పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
మరణ పడకల మీదకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను అనుకుంటాను, డెంగీ దోమకు కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే అది వచ్చి మనల్ని కొట్టదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కుకున్నాను, మీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని వాగ్దానం చేశాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, నిన్ను ఆయన ఏ ప్లేస్లో పెట్టాడో, ఏ ఫ్యామిలీలో పెట్టాడో, ఏ పొజిషన్లో పెట్టాడో, ఏ సిట్యువేషన్లో పెట్టాడో, ఏ చర్చ్లో పెట్టాడో, హీ హ్యాస్ కెప్ట్ యూ దేర్ ఫార్ హిస్ పర్పస్. ఆయన ఒక ఉద్దేశంతో పెట్టాడు అని గుర్తుపెట్టుకో. పుట్టేశానండి, ఏదో మా అమ్మ నాన్నకు పుట్టేశానండి, అందరూ పుడుతున్నారు కదండి, అలా పుట్టేశాను. పలానా ఊర్లో ఉన్నానండి, ఎందుకంటే మా డాడీ ఉద్యోగం కదా, అందుకని అక్కడ ఉన్నాను. పలానా స్కూల్లో చదివానండి, ఎందుకంటే అది చాలా మంచి స్కూల్ అని చెప్పారు, అందుకని చదివాను. వచ్చేసాయండి, మంచి మార్కులు వచ్చాయి. చాలా తెలివితేటలు ఉన్నాయి, నీకు తెలుసా? తెలివి కలిగిన చాలామంది పిచ్చెక్కిపోయి పిచ్చి ఆసుపత్రిలో ఈరోజు ఉన్నారు, తెలుసా నీకు? శాస్త్రవేత్తలు అయిపోవాలని, పరిశోధనలు చేయాలని పిహెచ్డీలు చేసి చాలామంది మెంటల్ వాళ్ళు అయిపోయి మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, తెలుసా నీకు? జీవితంలో ఎన్నో కలలు కని ఒక తల్లి కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశం నుండి నాకు ఫోన్ చేసి ఏడుస్తుంది. భర్త లేడండి, ఒకే ఒక్క కొడుకు, ప్రాణంగా పెంచుకున్నాను, కష్టపడి చదివించాను, బుద్ధిమంతుడమ్మా, చాలా జ్ఞానవంతుడు, అమెరికాలో ఎంఎస్ చేశాడు, మంచి ఉద్యోగం వచ్చింది, నన్ను అమెరికా పిలుచుకున్నాడు. అమ్మ, ఇంతకాలం నువ్వు నా కోసం కష్టపడ్డావు, ఇప్పుడు నిన్ను నేను సంతోష పెడతానమ్మా, నిన్ను సుఖ పెడతాను, నా దగ్గరికి రా, బంగారంలా చూసుకుంటానని పిలిచాడు. మా కుమారుని దగ్గరికి వెళ్ళాను. అందరం కలిసి ఒక షిప్లో ప్రయాణం చేసి ఒక ఐలాండ్కి వెళ్ళామమ్మ, ఒక దీవికి వెళ్ళాం. దీవిలో అందరం దిగాం, ఆనందిస్తున్నాము. సడన్గా ఒక పెద్ద అల ఆ షోర్కి వస్తూ ఉంటే ఇద్దరు చిన్నపిల్లలు ఆ అలకు కొట్టుకొని వెళ్ళిపోతున్నారని నా కొడుకు చూసి వాళ్ళని కాపాడాలని వెళ్ళి ఆ అల మా అబ్బాయిని సముద్రంలో నా కళ్ళ ఎదుటే తీసుకొని వెళ్ళిపోయింది. నా కొడుకు ఇంకెప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తాడా? కొన్ని సంవత్సరాలు అయిపోయింది, రోజు ఏడుస్తున్నాను, రోజు ఎదురు చూస్తున్నాను. మీ యేసు ప్రభువుకు ప్రార్థన చేయండి అమ్మా, మరొక జన్మ నా కొడుకుకి ఇచ్చి నా కడుపున పుట్టేటట్లు ప్రార్థన చేయండి. ఇలాంటి వాళ్ళు లేరండి ప్రపంచంలో. కలలు ఎన్నో కనొచ్చేమో కానీ ఆయన అనుమతి లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా నెక్స్ట్ క్షణం కూడా మనం చూస్తామన్న గ్యారంటీ మన బ్రతుకుకు, మన జీవితాలకు లేదు. ఎస్తేరు జీవితంలో దీనాతి దీనమైన స్థితి నుండి అహశ్వరోషు రాజు ప్రక్కన ఒక రాణిగా చేరిందంటే గాడ్ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ హర్ లైఫ్. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో, ఏ ఇంట్లో ఉన్నావో, ఏ మందిరానికి వస్తున్నావో, ఏ వాక్యం వింటున్నావో, ఏ స్థితిగతుల్లో దేవుడు నిన్ను ఉంచాడో, ఏ పరిస్థితుల మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టాడో, నాటాడో, ఆయన ఒక ఉద్దేశంతో పెట్టాడు అని గుర్తించు. ఆయనకి నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దేవునికి నీ మీద, నా మీద చాలా కలలు ఉన్నాయి. హల్లెలూయా. మనం ఆయన పిల్లలం కదా. తల్లిదండ్రులు పిల్లల్ని కనగానే కలలు కంటూ ఉంటారు కదండి. పిల్లల్ని కంటారేమో, కడుపు నుండి బయటకు రాగానే మనసులో కలలు మొదలైపోతాయి. వీడు ఇంతటోడు అయిపోవాలి, మా అమ్మాయి అంతటిది అయిపోవాలి, వీళ్ళని ఇంత చేయాలి, అంత చేయాలి, ఎన్నో కలలు కంటాం. పరలోకపు తండ్రి మనల్ని గూర్చి కలలు కంటాడండి. హీ హ్యాస్ డ్రీమ్స్, హీ హ్యాస్ ప్లాన్స్. ఆయనకు మన పట్ల ప్రణాళికలు ఉన్నాయి. ఆయన మన పట్ల కలలు కంటున్నాడు. ఈ లోకంలోకి మనల్ని పంపించాడంటే ఏదో మెషిన్లుగా బ్రతికేసి చనిపోవాలని పంపించలేదు ఈ లోకానికి. ఎస్తేరుని ఈ లోకంలోకి పంపించాడు ఒక ఉద్దేశంతో. ఎస్తేరు ఏడ్చుకొని ఉంటుంది చాలాసార్లు, ఎందుకయ్యా ఈ కష్టం, మా నాన్న ఎందుకు తీసుకెళ్ళిపోయావు, మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళిపోయావు, ఏడ్చుండొచ్చు. కొంతమంది చూడండి, జీవితంలో కష్టాలు రాగానే దేవుడి మీద స్ట్రైక్ మొదలు పెట్టేస్తారు. ఈ కష్టం దేవుడి వల్లే కదండి వచ్చింది. దేవుడు అనుకుంటే మా అమ్మను ఉంచలేడా, మా నాన్న ఉంచలేడా, మా పరిస్థితులు బాగు చేయలేడా? సమస్యలు రాగానే, క్లిష్ట పరిస్థితులు రాగానే దేవుని మీద స్ట్రైక్ చేస్తారు. ఒక మాట చెప్పమంటారా? దేవుని మీద స్ట్రైక్ చేసి నువ్వు బాగుపడలేవు. యూ విల్ నాట్ బీ బ్లెస్డ్. ఆశీర్వదించే దేవుని మీద అలిగావంటే, ఆశీర్వదించే దేవుని మీద కక్ష పూనావంటే, ఆశీర్వదించే దేవుని ఎదుట నిలబడి ప్రశ్నించావంటే నువ్వు బాగుపడడానికి ఇంకా అవకాశం లేదు. ఎస్తేరు తన జీవితంలో దేవుని ప్రశ్నించినట్లు, నిందించినట్లు, దేవునికి దూరంగా బ్రతికినట్లు మనకు కనబడదు. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, దేవుని మాత్రం పట్టుకుంది, దేవుని దయను సంపాదించుకుంది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. కష్టాలన్నీ దాటించి ఒక స్థాయికి తీసుకువెళ్ళాడు. అమ్మయ్య, ఇప్పటికైనా ఒక మంచి లైఫ్ వచ్చింది, ఇప్పటికైనా జీవితం గట్టెక్కింది అని అనుకుంటున్న సమయంలో ఒక శత్రువు బయలుదేరాడు. కొన్నిసార్లు మన జీవితం అలాగే ఉంటుందండి. ఒక పోరాటం కష్టపడి పోరాడి అమ్మయ్య అని అప్పుడే రిలాక్స్ అవుతూ ఉంటాం, అప్పుడే రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకోటి వస్తుంది,
ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఎవరి ద్వారా వస్తుందో తెలీదు, బయలుదేరి వచ్చేస్తుంది మన మీదకి. ఇప్పుడు ఎస్తేరు జీవితం ఎలా ఉందంటే, ఇప్పుడే కుదుట పడ్డాను, ఇప్పుడే కొంచెం స్టాండర్డ్ అయ్యాను, కొంచెం హ్యాపీగా ఉన్నాను, కొంచెం రిలాక్స్గా ఉన్నాను, అమ్మయ్య దేవునికి స్తోత్రం అని అనుకుంటున్న సమయంలో ఒక శత్రువు బయలుదేరాడు. ఆ శత్రువు పేరు హామాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా. 4వ వచనం, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. ఎస్తేరుకి సమస్య ఎందుకు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందంటే మొర్దెకై ద్వారా వచ్చింది. మొర్దెకై ఎందుకు సమస్యలో పడ్డాడంటే, మొర్దెకై ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను యూదుడను, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చెయ్యను, నేను కాంప్రమైజ్ అవ్వను. అధికారులైనా రాజులైనా నా రాజాది రాజైన దేవుని తర్వాతే. భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు, మనం పనిచేస్తున్న ఆఫీస్లో వారి యొక్క పాలసీస్కు వాటన్నిటికీ మనం కట్టుబడి ఉండాలి. మనం ఒక అధికారుల దగ్గర పనిచేస్తున్నప్పుడు, బాస్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఉద్యోగంలో మన బాధ్యతలని నమ్మకంగా నిర్వర్తించాలి. కానీ వాళ్ళు చెప్పే ఏదైనా మాటలు పరలోకపు రాజుకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం మనం వాటిని చేయకూడదు. మొర్దెకై చాలా ఖచ్చితంగా నిలబడ్డాడండి. నేను యూదుడను కనుక హామానుకు వంగను, నమస్కరించను అని చెప్పాడు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు ఏమైనా రూల్స్ ఉన్నాయా? నేను తల్లిదండ్రులు పిల్లలకు పెట్టే రూల్స్ గురించి మాట్లాడట్లేదు, భార్యకు భర్త పెట్టే ఆంక్షల గురించి మాట్లాడట్లేదు. కొంతమంది భార్యలు భర్తలకు ఆంక్షలు పెడతారేమో, బయటికి వెళ్తే ఇన్నింటికల్లా ఇంటికి రావాలి, బయట తాగొద్దు, లేకపోతే ఆ సినిమాకి వెళ్ళొద్దు, అక్కడ తిరగద్దు, ఇక్కడ తిరగద్దు అని కుటుంబీకులు మన మీద పెట్టే ఆంక్షలను గురించో, ఒక ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ యాజమాన్యం మన మీద పెట్టే ఆంక్షలను గురించి నేను మాట్లాడడం లేదు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకంటూ నువ్వు ఏమన్నా ఆంక్షలు పెట్టుకున్నావా? ఏం ఆంక్షలు అంటే వాక్యానుసారమైన ఆంక్షలు, సమ్ గాడ్లీ ప్రిన్సిపల్స్ ఫర్ యువర్ లైఫ్. నాకు ఏ ఆంక్షలు ఉండవండి, అన్నీ తింటాను, అన్నీ తాగుతాను, అన్ని దగ్గరలో తిరుగుతాను, అందరితో కలిసిపోతాను, ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఆంక్షలు లేవు అంటే నువ్వు సాతానుకు ముద్దు బిడ్డవన్నమాట. బికాజ్ యూ హ్యావ్ నో రూల్స్ ఫర్ యువర్ లైఫ్, బికాజ్ యూ హ్యావ్ నో ప్రిన్సిపల్స్, యూ హ్యావ్ నో గాడ్లీ స్టాండర్డ్ ఫర్ యువర్ లైఫ్. ఆంక్షలు భార్య భర్తకో, భర్త భార్యకో, తల్లిదండ్రులు పిల్లలకో పెట్టడం కాదు, కానీ మనము ఇక్కడ వింటున్న వాక్యాన్ని బట్టి మన జీవితానికి ఆంక్షలు పెట్టుకోవాలి. ఆ ఆంక్షలు మన హృదయం అనే పలక మీద రాసుకొని, దేవుడు నాకు ఇచ్చిన ఆంక్షలను, ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను, న్యాయ విధులను నేను ఫాలో అవుతున్నానా లేదా అని ప్రశ్నించుకుంటా వెళ్ళిపోతే, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా భర్త ఉన్నా లేకపోయినా, కుటుంబీకులు స్నేహితులు మనల్ని చూస్తూ ఉన్నా చూడకపోయినా దైవ భయంతో మనం బ్రతుకుతాం. ఎప్పుడంటే దైవ వాక్యానుసారంగా మన జీవితానికి మనం ఆంక్షలు పెట్టుకొని బ్రతికినప్పుడు. కానీ చాలాసార్లు పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, మనుషులు ఉన్నంతసేపు మనుషులు పెట్టిన ఆంక్షల ప్రకారం బ్రతికేస్తుంటాం. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ కళ్ళు కప్పి ఏం చేయాలనుకుంటాం అది చేసేస్తుంటాం. కొన్నిసార్లు దొరికిపోతే దొంగలు అవుతాం, దొరక్కపోతే దొరలుగా తిరిగేస్తూ ఉంటాం. ఇక్కడ మొర్దెకై ఆంక్షలు పెట్టుకున్నాడండి. హీ హ్యాడ్ సమ్ ప్రిన్సిపల్స్. హామానైనా సరే, ఒకవేళ అహశ్వరోష రాజైనా సరే, నా దేవునికి తప్ప నేను ఎవరికి వంగను, నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారము చెయ్యను. నీ జీవితంలో నీకున్నాయా అలాంటి రూల్స్? నేను క్రైస్తవురాలిని కనుక, నేను దేవుని బిడ్డను కనుక ఇలాంటి మాటలు నా నోట రావు, బూతు మాటలు నా నోట రావు. నేను దేవుని బిడ్డను కనుక వ్యర్థమైన ప్రదేశాలలో నేను కనబడను. నేను దేవుని బిడ్డను కనుక యథార్థత కలిగి జీవిస్తాను. నేను దేవుని బిడ్డను కనుక దేవుని మందిరంలో కనబడతాను, దేవుని ఆరాధిస్తాను. నేను దేవుని బిడ్డను కనుక కొన్ని పనులు నాకు వర్తించవు, కొన్ని నేను చేయను, కొన్ని నాకు తగవు. ఐ విల్ నాట్ డూ, ఐ విల్ నాట్ సే, ఐ విల్ నాట్ సీ. నీకేమైనా రూల్స్ ఉన్నాయా? ఉంటే యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ గ్రోయింగ్. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు అనడానికి, నేను దేవుని బిడ్డను కనుక ఇది చేయను అది చేయను నువ్వేమైనా చెప్పగలుగుతున్నావంటే దేవునికి స్తోత్రం. నాకు ఏ రూల్స్ లేవంటే నువ్వు లోకంతో కాంప్రమైజ్ అయిపోయినట్లే, రాజీ పడిపోయినట్లే.
అమెరికా దేశానికి ఉద్యోగం చేయడానికి వెళ్ళగానే ఇంట్రడక్షన్ స్పీచ్లో నా ఫ్రెండ్స్తో ఇంట్రడక్టరీ వర్డ్స్ మాట్లాడుకుంటున్నాం, పరిచయ వాక్కులు మాట్లాడుకుంటుంటే అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితురాండతో నేను ఒకటే మాట చెప్పాను, నేను యేసు ప్రభు బిడ్డను, బాప్తిజం తీసుకున్నాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, సినిమాలు చూడను, సినిమాలకు రాను, వ్యర్థమైన ప్రదేశాలకు తిరగను, క్లబ్బులు పబ్లకు రాను, స్మోకింగ్లు డ్రింకింగ్లు ఇలాంటివి ఏమీ చెయ్యను అని నా సాక్ష్యం అంతా చెప్పేసుకున్నానండి. అన్నీ ముందే చెప్పేసుకోవడం వల్ల వాళ్ళకి ఇష్టమైతే నాతో మాట్లాడతారు, లేకపోతే మానేస్తారు. కానీ వాళ్ళు చేసే వ్యర్థమైన పనులలో నన్ను ఎప్పుడు పాలు పంపులు పొందమని అడగరు. ఎవరైనా వాళ్ళ స్నేహితులు వచ్చి నువ్వు కూడా వస్తావంటే తను రాదులేవే, వాళ్ళే చెప్పేసేవాళ్ళు నాకంటే ముందు, తను రాదులే, తను డిఫరెంట్, తను కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది, తనకి ఇలాంటివన్నీ పడవు. చెప్పుకోగలుగుతున్నావా సాక్ష్యం చెప్పుకొని అంత ధైర్యం నీకుందా? ఒక తీర్మానం నీకుందా ప్రభు కొరకు జీవించాలని? మొర్దెకై చెప్పేశాడు, నేను వంగను, నమస్కారం చేయను అని చెప్పినందుకు 6వ వచనం చూడండి. మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యం అని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవుని కొరకు నిలబడినందుకు ఏం జరిగింది? కష్టాలు వచ్చాయి. అవునా కాదా? నేను ఉన్నదే చెప్తున్నానా, లేనిది చెప్తున్నానా? దేవుని కొరకు మొర్దెకై నిలబడ్డాడు. సన్మానం వచ్చిందా? ఘనత వచ్చిందా? ప్రమోషన్ వచ్చిందా? రాలేదండి, శ్రమ వచ్చింది. లోకంలో క్రైస్తవునిగా బ్రతికినప్పుడు దేవుని కొరకు బ్రతకను ఉద్దేశించే వారికి శ్రమ కలుగును అనే మాట యేసయ్య చెప్పాడండి. వచ్చింది, శ్రమ వచ్చింది. మొర్దెకై జీవితంలో హీ హ్యాడ్ టు ఫేస్ పర్సిక్యూషన్. ఆ శ్రమ ఏంటంటే ప్రాణం తీయాలని ప్రయత్నం. హామాను తన ప్రాణం తీయాలని, సంహరించాలని యత్నించాడు. పోనీ మొర్దెకై వరకు చంపితే బాగుండు. మొర్దెకైని ఒక్కడనే కాదంట, మొర్దెకైకు చెందిన వాళ్ళందరినీ సంహరించాలి అని ఒక ఆలోచన. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు నీకు ఒక ప్రధాన శత్రువు ఎప్పుడూ ఉంటాడు. ఎవరది? మీ ఆఫీస్లో కొలీగ్ కాదండి, మన విరోధి అయిన అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. ఒక రూమ్లో అందరూ నిన్ను ప్రేమించేవారు, నిన్ను అభిమానించేవాళ్ళు, నిన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటే భయంగా ఉంటామా, ఫ్రీగా ఉంటామా? ఫ్రీగా ఉంటాం కదండి. ఎందుకంటే వీ లైక్ టు హ్యాంగ్ అవుట్ విత్ పీపుల్ హూ లవ్ అస్ అండ్ యాక్సెప్ట్ అస్. మనల్ని ప్రేమించి అంగీకరించే వాళ్ళతో ఉండాలని ఇష్టపడతాం. ఎందుకంటే వాళ్ళతో ఉంటే స్ట్రెస్ ఉండదు, వాళ్ళతో ఉంటే రిలాక్స్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మనలో తప్పులు పట్టాలని చూడరు, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టాలని, గాయపరచాలని చూడరు కాబట్టి. అదే మన ప్రధాన శత్రువు ఎవరైనా మనం ఉన్న రూమ్లో ఉన్నారని, మనం వెళ్ళిన ఫంక్షన్కి వచ్చారని తెలిస్తే ఎలా ఉంటామండి? జాగ్రత్త కలిగి ఉంటాం, గమనించుకుంటాం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, మేము సేఫ్గానే ఉన్నామా, మా దరిదాపుల్లోకి వచ్చారా ఏమన్నా అని జాగ్రత్త. అపవాది ఉన్నాడా లేదా? కొంతమంది అనుకుంటారు దేవుడు లేడు, దయ్యం లేదు. దేవుడు ఉన్నాడు అనే విషయం ఎంత ట్రూవో, దయ్యం ఉంది, అపవాది శక్తులు కూడా ఉన్నాయి అనేది అది కూడా అంతే సత్యం. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని చాలా ఫెరోషియస్గా గర్జిస్తూ తిరుగుతున్నాడండి. అపవాది నిద్రపోతున్న ముసలి సింహం కాదండి, గర్జించు సింహము. అపవాది చాలా కోపంగా ఉన్నాడు, అపవాది ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నాడు, పగ తీర్చుకోవాలని ఉన్నాడు, మృంగాలని ఉన్నాడు, దేవుని బిడ్డలను మన మీద దాడి చేయాలని చూస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ అపవాది ప్రేరేపించింది ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి పేరేంటంటే, ఒక మాట చెప్పనా, గర్జించు సింహం ఎప్పుడు మన ముందు ప్రత్యక్షం అవదు. గర్జించు సింహము అవకాశం ఇచ్చిన కొంతమంది వ్యక్తుల్లో ప్రవేశించి నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? శత్రువు కొంతమందిని వాడుకొని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నువ్వు ద్వేషించాల్సింది ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న అపవాదిని గుర్తించి ఈ సమస్యను నేను ప్రార్థనతో జయిస్తాను అని తీర్మానం చేసి, కొన్నిసార్లు కోర్టు కేసు వేసేస్తానండి. నీ భర్త ఒకవేళ నిన్ను ఇబ్బంది పడుతూ, నిన్ను గాయపరుస్తూ, ఒకవేళ నీకు ఆయాసకరంగా ప్రవర్తిస్తుంటే కోర్టు కేసు వేసేసి డివోర్స్ ఇచ్చి వదిలించేసుకుంటా, అది కాదు. ప్రార్థన చేయి, నీ భర్తను ప్రేరేపిస్తున్న సాతాను శక్తులను బంధించు, నీ కుటుంబాన్ని దేవుని రక్తం యొక్క అధికారానికి అప్పగించు. అప్పుడు నీ కుటుంబంలో జయము చూస్తావు. సమస్య నుంచి పరిష్కారం అంటే ఇంటి నుంచి పారిపోవడం కాదు,
ఉరి వేసుకోవడం కాదు, సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవడం కాదు, నిలబడి పోరాడడం. ఇక్కడ మొర్దెకై ఏం చేశాడు? అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, హామాన్ అనే వ్యక్తికి నేను నమస్కరించలేదు, నన్ను చంపాలనుకుంటున్నాడు, నేను చచ్చిపోతానులే, ఐ వాంట్ గివ్ అప్. క్రైస్తవుడు ఆఖరి క్షణం వరకు పోరాడేవాడండి. క్రైస్తవులు అంటే, దేవుని బిడ్డలంటే, దే ఆర్ నాట్ పీపుల్ హూ గివ్ అప్, దే ఆర్ నాట్ వీక్ పీపుల్. మనంతటా మనం బలహీనమేమో, కానీ మనల్ని బలపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నాకు ఇష్టమైన బైబిల్ వచనాల్లో ఇదొక వచనం. మా బెడ్రూమ్లో చాలా పెద్దగా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నామండి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నా శక్తిని బట్టి నేనేమీ చేయలేను. ఐ నో హౌ వీక్ ఐ యామ్, ఐ నో హౌ ఫీబుల్ ఐ యామ్. నేను ఎంత చేతకాని దాన్నో, నేను ఎంత బలహీనరాలో నాకు తెలుసు. కానీ నన్ను బలపరిచిన ఆ దేవుని బట్టి ఖచ్చితంగా నేను గొప్ప కార్యాలు చేయగలను. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకుందా? ఈ సినారియో ఒక్కసారి మనం గమనిస్తే, రాజు ఉన్నాడు. ఇందాక ఫస్ట్ వర్స్ ఎందుకు చదివించానంటే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం, 127 సంస్థానాలను పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజు అంట. హీ ఈజ్ సో పవర్ఫుల్. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజు, చాలా సంస్థానాలకు అధిపతిగా ఉన్న రాజు. హీఈస్ ఇన్ అ గ్రేట్ పొజిషన్. అతనికి క్రింద ఉన్న వాళ్ళు మనం లెక్కబెట్టలేమేమో, అతని సంస్థానంలో ఉన్న ప్రజలు మెజారిటీ, ఎక్కువ మందేమో రాజు అతని పక్షంగా ఉన్న ప్రజలైతే, మరొక ప్రక్కన మనకు మైనారిటీ కనబడుతున్నారు, తక్కువ మంది. ఎవరంటే, ఒకటి ఎస్తేరు, రెండవది తన పినతండ్రి అయిన మొర్దెకై, ఆ తర్వాత కొంతమంది యూదులు. చూడండి, ప్రపంచంలో మెజారిటీ గెలుస్తుంది కానీ మైనారిటీ గెలవదు. మెజారిటీ ఎప్పుడు మైనారిటీని ఏం చేయాలని చూస్తారు? అణిచివేయాలని, త్రొక్కివేయాలని చూస్తారు. మేము ఎక్కువ మంది ఉన్నాం, మాకెక్కువ మంది ఎక్కువ ఉన్నారు. ఇద్దరే వ్యక్తులు, దేవుని ప్రజలు ఉన్నారు, ఇంకొంతమంది యూదులు. చాలా పెద్ద సమస్య వచ్చింది, ప్రాణం పోయే అంత సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? చేతగాని వారం అయిపోయామే, దేవా నీ కొరకు నిలబడి మేము ఇలా అయిపోయామే, అలా అయిపోయామని పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడలేదండి. కొన్నిసార్లు చూడండి, సమస్య రాగానే బాప్తిజం తీసుకున్నానండి, కష్టాలు వచ్చాయి, రేపు ఆదివారం నుండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కనబడినండి, మీ దేవుడికి నాకు గుడ్ బై. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. వాళ్ళ విశ్వాసం సరైన విశ్వాసము కాదు. వాళ్ళలో ఉన్న బీజము స్థిరమైన బీజం కాదు. వాళ్ళలో పడిన సీడ్ ప్రాపర్ సీడ్ కాదు. వాళ్ళు చెట్టు లాంటి వాళ్ళు కాదు, కానీ పొట్టు లాంటి వాళ్ళు అన్నమాట. మొర్దెకైకు సమస్య రాగానే మొర్దెకై ఏం చేశాడు అని ఆలోచిస్తే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతో ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. యూదులు ఉపవాసము ఉండి, దే స్టార్టెడ్ ప్రేయింగ్. సమస్య స్టార్ట్ అవ్వగానే ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. విజయం ఎప్పుడు వస్తుందంటే, విశ్వాసికి సమస్య స్టార్ట్ అయ్యి సమస్య అంతా ముదిరిపోయి చేతులు దాటిపోయాక ప్రార్థన చేస్తే కూడా వస్తుంది. కానీ సమస్య ప్రారంభం అవ్వగానే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే దేవుడు అత్యున్నతమైన విజయాన్ని నీకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన కొటేషన్, లైఫ్ ఇస్ ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ ప్రేయర్. కొన్ని బాక్సెస్లో ఏదైనా గ్లాస్ ఐటమ్స్ ఉంటే, డెలికేట్ ఐటమ్స్ ఉంటే దాని మీద రాస్తారండి, ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ కేర్ అని. ఇందులో కొంచెం గాజు పదార్థాలు అలాంటివి ఉన్నాయి. జాగ్రత్తగా ఈ బాక్స్ను మూవ్ చేయండి, పట్టుకోండి. ఇలా అలా విసిరేశారంటే మొత్తం లోపల ఉన్నవన్నీ పగిలిపోతాయని దాని మీద రాస్తారు. మన జీవితం మీద కూడా ఒక లేబుల్ వేయగలిగితే, లైఫ్ ఇస్ ఫ్రెజైల్, హ్యాండిల్ విత్ ప్రేయర్. ప్రార్థనతో జీవితంలో హ్యాండిల్ చేయలేనిది ఏ సమస్య లేదు. హల్లెలూయా. ప్రార్థనతో వంగని ఏ సమస్య లేదు. ప్రార్థనతో వంగని ఏ మనిషి కూడా లేడు. నీ ప్రార్థన వంచుద్ది. వంగని మనుషులని, మారని పరిస్థితుల్ని నీ ప్రార్థన మారుస్తుంది. ఇక్కడ యూదులు వెంటనే దుఃఖంతో, ఏడ్పుతో, రోదనతో ప్రార్థన చేయడం మొదలు పెడితే, ఈ సమాచారాన్ని మొర్దెకై ఎస్తేరుకు పంపించాడు. ఎస్తేరు అనుకోలేదండి, నేనేంటి రానిని కదా, వాళ్ళకి ఏ కష్టం వస్తే నాకేంట్లే, నేను నా పాటికి నేను ఉందాం అనుకోలేదు. దేవుని ప్రజల మీదకి, తన కుటుంబంలో ఉన్న మొర్దెకై మీదకి వచ్చిన కష్టము, ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ హర్ ఆల్సో ఈవెన్చువలీ. అల్టిమేట్గా ఆ సమస్య తనకి కూడా వస్తుంది అని గుర్తించింది. దేవుని ప్రజల కొరకు నేనేం చేయగలను, నేను అది చేస్తాను అనుకుంది. ఒక మాట మీకు చెప్పమంటారా?
దేవుని కొరకు నువ్వేం చేయగలవు, అది నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే చేయగలవు. నువ్వు చేయకపోతే ఆ వాక్యూమ్ అలాగే ఉండిపోద్ది తెలుసా. నీకున్న స్నేహితులకు బహుశా సువార్త ప్రకటించే అవకాశం మాకెవ్వరికీ లేకపోవచ్చు. ఇన్ని వేల మందిలో నీకొక్కళ్ళకే ఉండొచ్చు. అది నువ్వే చెయ్యాలి. నువ్వు చేయాలనే మనసు, చేయాలనే తీర్మానం నీకుందా? ఎస్తేరును ఒక పొజిషన్లో పెట్టాడు. ఎందుకంటే ఫర్ అ రీజన్, ఒక కారణంతో పెట్టాడు. అంతఃపురంలో కూర్చొని ఆ రాజభోగాలను అన్నీ అనుభవిస్తూ ఆనందించేయాలని కాదు దేవుడు పెట్టింది. ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు ఆమెను అంతఃపురంలోకి పంపిస్తే ఎస్తేరు చెప్తున్న మాట చూడండి, 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి శూషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఎస్తేరులో చాలా తెగింపు కనబడుతుంది, చాలా సమర్పణ కనబడుతుంది. రాణిగా ఉండి 3 దినాలు ఉపవాసం ఉండాలంటే కష్టమే. నాకు తెలిసి ఎస్తేరు అంతఃపురంకి వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండుంటుంది. ఎందుకంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఉపవాసం ఎప్పుడు ఉంటామండి? కష్టాలు రాగానే ఉంటాం ఉపవాసం కదండి. భార్య భర్త మీద అలగ్గానే ఉపవాసం కదండి. పిల్లలు తల్లిదండ్రుల మీద కోపం రాగానే ఉపవాసం. కష్టాలు వచ్చినప్పుడు ఉపవాసం చేస్తామేమో కానీ అన్నీ బాగుంటే, సౌఖ్యంగా ఉంటే ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. బట్ వెన్ ఇట్ వాస్ టైం, ఉపవాసం చేయాల్సిన పరిస్థితిలో ఎస్తేరు అనుకుంది, నేను ఉంటాను ఉపవాసం 3 దినాలు, నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఏం చెప్పుకోవాలి తెలుసా? లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలండి పలానా షాపింగ్ మాల్లో వచ్చినాయి రాజమండ్రిలో అని కాదు చెప్పుకోవాల్సింది. ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటాము. ఒకరి కొరకు ఒకరము ప్రార్థన, మా కొరకు ప్రార్థన చేయండి, ప్లీజ్ ప్రే ఫర్ అస్. నాకు తెలుసు కొంతమంది నాకు ఫోన్ చేసి ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడితే అందులో 5 సార్లు సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి, సిస్టర్ మా కొరకు ప్రార్థన. వాళ్ళ ఫోన్ రాగానే నాకు అదే జ్ఞాపకం వస్తుందండి. నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు నీ కొరకు ప్రార్థన చేసే కొంతమందినైనా సంపాదించుకున్నావా? ఈ లోకంలో మనం ఇతరులకు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మొన్న జాన్ వెస్లీ గారి బర్త్డే వస్తే నేను అదే చెప్పాను. మీరు వెస్లీ గారికి హ్యాపీ బర్త్డే వెస్లీ గారు అని పంపించే మెసేజ్ కంటే, ఆ మెసేజ్ ఇల్లు పంపించడం కంటే ఒక చిన్న ప్రార్థన చేయండి దైవజనుని కొరకు. ఇంకా బలపరిచయ్యా, ఇంకా అభిషేకించయ్యా, ఆరోగ్యమయ్యా, శక్తి అయ్యా, బలంగా వాడుకోయని చిన్న ప్రార్థన చేయండి. అది మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని చెప్పాను. నువ్వు నిజంగా నీ కుటుంబీకులను ప్రేమిస్తే, నువ్వు నిజంగా నీ స్నేహితులను ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని బిడ్డలను ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని సేవకులను ప్రేమిస్తే వాళ్ళ కొరకు ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. కొన్నిసార్లు ఎవరిలో అన్నా మనకి బలహీనతలు కనబడితే వాళ్ళ బలహీనతలు గొప్ప సేవకుడు అండి, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, 14 పత్రికలు రాశాడు నూతన నిబంధన గ్రంథంలో. నా కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు అడిగాడంటే ప్రార్థన సహకారము కావాలి. ప్రార్థన శక్తివంతమైంది కనుక, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక ప్రార్థన చాలా చాలా అవసరం. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరువాత ఏం జరిగింది అని ఆలోచిస్తే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా, రాజు ఆమె చెప్పినట్లు చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగిందని ఆలోచిస్తే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. ఈ పూరీమాను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహశ్వరోషి యొక్క రాజ్యమందుండు 127 సంస్థానంలో ఉన్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపెను. ప్రార్థించక మునుపు మరణం వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది. ప్రార్థించిన తర్వాత క్షేమం వచ్చింది, మరణము కొట్టివేయబడింది. హల్లెలూయా. నీ ఇంటి మీదకి ఎంత పెద్ద కష్టమైనా రావచ్చు, పర్వాలే. ఆ కష్టం ఎలా ఉంది, ఎవరి ద్వారా వచ్చింది, అవన్నీ చూసుకుంటా టైం వేస్ట్ చేయొద్దు. సమస్య ప్రారంభం అవగానే ఇందాక చెప్పాను, యూదులకు వ్యతిరేకంగా ఈ హామాను కుట్ర పన్నాడని యత్నించాడన్న వార్త తెలియగానే హామాన్ ఏం చేశాడండి? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. యూదులందరినీ
అలర్ట్ చేశాడు. కమ్ లెట్స్ ప్రే టుగెదర్, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన మీదకు రాబోతున్న కీడు నుండి కాపాడబడాలంటే ప్రార్థన చేయాలి. అమ్మో రోగం మొదలైందండి, ఈ రోగం ఏమైపోద్దో అని ఆలోచించడానికి సమయం వ్యర్థపరచకుండా ప్రార్థన మొదలుపెట్టు. పరిస్థితులన్నీ దేవుడు తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. హల్లెలూయా. కీడు జరగాలని అపవాది యత్నించాడు హామాను ద్వారా. మరణ శాసనం అయితే రాయబడింది, యూదులకు విరోధంగా చట్టం అయితే చేయబడింది, కానీ దానిని దేవుడు రద్దుపరిచాడు. హల్లెలూయా. సో ప్రార్థన ద్వారా కీడు కొట్టివేయబడుతుంది. రెండవది, ప్రార్థన ద్వారా క్షేమము విస్తరించబడుతుంది. చాలాసార్లు శత్రువు, ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారనగానే వీళ్ళకి ప్రెషర్ మొదలైపోద్ది. మా బిజినెస్ని ముందుకెళ్ళనివ్వడం లేదండి, మా కుటుంబం బాగుపడుతుంటే వాళ్ళు శత్రువులు అయిపోయారు, వీళ్ళు శత్రువులు అయిపోయారు. అయిపోవచ్చు శత్రువులు, కానీ నీ పక్షంగా ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేసే దేవుడు, మన పక్షంగా పోరాడే దేవుడు మనకున్నాడు. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనాల వరకు చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34 వచనం నుండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఇందాక మనం ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మొర్దెకై యూదుల మీదకి వచ్చిన కీడును ప్రార్థన ద్వారా కొట్టివేయబడింది. కీడు వచ్చింది, కీడు కొట్టివేయబడింది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఇంకా కీడు రాలేదు, బట్ కీడు రాబోతుంది. జరగబోవు కీడు, రాబోవు కీడు, ఇది ఎవరి మీదకి వస్తుందంటే ప్రపంచం అంతటి మీదకి రాబోతుంది. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో దైవజనులు జాన్ వెస్లీ గారు చాలా స్పష్టంగా వివరించారు. ప్రపంచము మీదకి రాబోతున్న కీడు రాకుండా మనం ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్. దేవుని వాక్యంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మొన్న ఒక చెల్లెమ్మ చెప్తుంది, అక్క నేను బైబిల్ను స్టోరీ బుక్ చదివినట్టు చదివేస్తాను అక్క. స్టోరీ బుక్ ఎందుకు చదువుతామండి? టైంపాస్కి చదువుతాం కదా. స్టోరీ బుక్ టైంపాస్కి చదువుతాం. స్టోరీ బుక్లో నాకు తెలిసి ఏ కాన్సెప్ట్ అంత సీరియస్గా ఎక్కించేసుకోం లోపలికి. ఎందుకంటే అవి ఏవో రాయబడిన కథలు, ఎవరో మనుషుల ఊహాగానాల్లో నుండి వచ్చాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని ఒక కథల పుస్తకంలా చదవడానికి వీలు లేదండి. ఎందుకంటే ఇందులో జరిగినవి వ్రాయబడ్డాయి, చరిత్ర జరగబోయేవి కూడా వ్రాయబడ్డాయి. అండ్ దేవుని గ్రంథంలో ఉన్నవన్నీ వాస్తవాలు. హల్లెలూయా. భూమి ఆకాశంలో గతించిపోతాయేమో కానీ నా మాటలు గతించవు. చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఎలా దీవెన పొందుతామో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటే బ్లెస్సెడ్ అని ఉంది. ఇది చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది అంటే నేనైతే ఫస్టే పరిగెట్టేస్తాను, అది ఏంటో నేను చేస్తానని కదండి. ఆశీర్వాదం వస్తుంది, ధన్యులు అవుతారంటే అది నేను చేస్తే బాగుండే, ఆ ధన్యత నేను సంపాదించుకుంటే బాగుండే, ఆశీర్వాదం నేను సంపాదించుకుంటే బాగుండని ఖచ్చితంగా ఆరాటపడతాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్యాన్ని చదివినా ధన్యులే, విన్నా ధన్యులే, గైకొన్నా 3 చేయాలి. చదివి, విని, గైకొనాలి. చాలాసార్లు చదవడం ఏమో చదివేస్తాం రోజుకి ఎంతో కొంత. కొంతమంది చూడండి 1 మంత్లో బైబిల్ కంప్లీట్ చేయాలని, నాకు తెలిసి ఒక్క ముక్కైనా లోపలికి ఎక్కుతుందో లేదో తెలియదు, టకటక చదవచ్చండి. ఒక వరల్డ్ రికార్డ్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించడం కోసం టకటక చదవచ్చు, కానీ నాకు తెలిసి లోపలికి ఎంత వెళ్తుందో చెప్పలేను నేను కదండి. వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలి? జాగ్రత్తగా చదవాలి, అబ్జర్వ్ చేస్తూ హృదయంలోకి ఎక్కించుకుంటూ చదవాలి. రెండవది, చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది చెప్తున్నారు,
ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రికి వచ్చి మీరందరూ ధన్యులు, మనందరం ధన్యులమే, నేను ధన్యురాలని, నేను ప్రభుని ఎప్పుడు స్తుతిస్తుంటాను ప్రభా. ఇక్కడికి తెచ్చావు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నన్ను నాటావు, జీవపు ప్రవాహము వంటి నీ వాక్యం ఉండే ఈ మందిరంలో నన్ను నాటావయ్యా, నీకు స్తోత్రాలని నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. ఇంత మేత పెడుతున్నాడండి దేవుడు. మేత గొర్రెలకు పెట్టాక ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా లేదా? కాపరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? పాలు ఇవ్వాలి కదండి. మేత బాగా పెట్టి నీళ్లు బాగా పెట్టాక ఈ గొర్రెలు వెళ్ళిపోయి ఇంకొకరి దొడ్డిలో చేరిపోతే ఆ కాపరికి ఆనందమా? చాలాసార్లు మా మందిరంలో బాగా పోషించబడి బాగా దీవించబడి సాతాన్ దగ్గర పరిగెట్టేస్తూ ఉంటాం. దేవునికి ఎంత ఆయాసం, దేవునికి ఎంత దుఃఖం. దేవుడు మనల్ని నారు పోసి నీరు పోసి పెంచుతున్నాడంటే ఆత్మఫలం ఫలించాలని ఫలిస్తున్నామా? దేవుని వాక్యము చదవాలి, వినాలి, గైకొనాలి. ఇక్కడ పోతుంది చాలామందికి. ఎందుకంటే చదువుతారు, వింటారు, కానీ కరెక్ట్గా ఆ టైంకి వాక్యం గుర్తురాదు. ఎందుకంటే ఇలా విని ఇలా పంపించేస్తూ ఉంటారనమాట. ఒక మాట వినగానే ఇదా మా తోడుకోడలికి వెళ్ళిపోద్ది, ఇదా మా పక్కన కూర్చుంటాడు ఆఫీస్లో అతనికి కదండి, ఇది మా ఇంటి పైన వాళ్ళకి ఈ వాక్యం, నాకు మాత్రం ఏది కాదు. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే అన్నీ నా కోసమే, నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు అన్నట్లుగా విన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్యాన్ని గైకొనడానికి సహాయం చేస్తాడు. రాబోవు వాటిని తప్పించుకోవడానికి లూకా సువార్త 21వ అధ్యాయం మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కొంతమంది అందరి విషయాలు జాగ్రత్త తీసుకుంటారు, కానీ వాళ్ళ విషయం మాత్రం జాగ్రత్త అందరికీ చెప్పేస్తారు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఫస్ట్ నువ్వున్నావా ఆత్మీయంగా బలంగా, నువ్వున్నావా స్థిరంగా, నువ్వు తీసుకుంటున్నావా జాగ్రత్త? తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకొన వలనని నిన్నటి దినాన కొరింథీ పత్రికలో ఉండి మనం ధ్యానం చేస్తుంది. నేను జాగ్రత్త కలిగి ఉండాలి, మనము జాగ్రత్త కలిగి ఉండాలి. తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన అని ఉంది, కానీ ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్ వలనను కంప్యూటర్ వలనను టీవీ వలనను మత్తులుగా కాకుండా అని పెట్టాలేమో ఇక్కడ. ఎందుకంటే కొంతమంది రోజంతా ఫోన్లో బతికేస్తున్నారు, రోజంతా టీవీలో బ్రతికేస్తున్నారు కదండి. ఇంకా వేరే ఇంట్లో ఏమీ పట్టించుకోవట్లా, భార్యను పట్టించుకోవట్లా, పిల్లల్ని పట్టించుకోవట్లా, సినిమాలు అందులో పడిపోయి ఆ మత్తులో పడిపోయి మందం అయిపోతున్నారు. పట్టించుకోవట్లేదు, దేవుణ్ణి పట్టించుకోవట్లేదు. 35వ వచనం. ఆ దినము భూమి అందంతటా నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబోవు వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. ఒకరోజు వస్తుందండి, ఒకరోజు వస్తుంది. తెలిసినా తెలియకపోయినా అందరికీ వస్తుంది ఆ రోజు ఏంటంటే దేవుని ఎదుట మనము నిలవబడవలసిన రోజు. ఒక్కసారి ఇమాజిన్ ఊహించుకోండి. నేను మాట్లాడుకుంటున్నప్పుడు మనందరికీ విజువలైజింగ్ స్కిల్స్ చాలా ఉంటాయి కదండి, చెప్తా ఉంటేనే ఊహించుకోగలం. ఒకసారి ఊహించుకుందాం. మనుష్య కుమారుని ఎదుట, దేవుని ఎదుట మనందరం నిలవబడవలసిన రోజు ఒకటి వస్తుంది. లెక్క అప్పచెప్పవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు సిగ్గుతో తలదించుకుంటామా? ధైర్యముతో మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి కలవారముగా ఉంటామా అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రార్థన ఎందుకు? వై ప్రేయర్? కొంతమంది అంటారు పిచ్చమ్మ ఎప్పుడు ప్రార్థన. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళేవారం సెలవులకి. మా మేనత్త ఇంకా అందరం టిఫిన్ చేయగానే రెడీగా ఉండేవాళ్ళం వెళ్ళి ఆడుకోవాలని. ఎన్నో కళలు, ఎన్నో ఆశలు ఉండేవి. మా నాన్నమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే అలా ఆడుకోవాలి ఇలా ఆడుకోవాలని, కానీ అందరు రండి ఫ్యామిలీ ప్రేయర్ అనేవాళ్ళు. అబ్బా ఫ్యామిలీ ప్రేయర్ అనిపించేది చిన్నప్పుడు. అబ్బా ఈ అత్త ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేయని లైఫ్, ప్రార్థన చిన్నప్పుడు ఉండే ప్రార్థన ఎక్కదు కదండి. ఆ తర్వాత రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎంత పిచ్చిదాన్ని. ప్రార్థన చేయమంటున్న వాళ్ళు అప్పుడు ఎలా కనబడ్డారు? పిచ్చోళ్ళ కనబడ్డారు. కానీ ఇప్పుడు ప్రార్థన యొక్క విలువ అర్థమైన తర్వాత ప్రార్థనను తృణీకరించడానికి ఎంత పిచ్చితనం వచ్చిందా అని ఇప్పుడు అనిపిస్తుంది.
దేవుని ఎదుట, మనుష్య కుమారుని ఎదుట మనం నిలవబడవలసిన ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన ఎదుట మనం సిగ్గుపడని ముఖములతో ధైర్యంగా శక్తి కలిగి నిలబడాలంటే మనము ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఉండాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని ఎదుట మనము నిలబడాలి, ఆయన ఎదుట నిలబడాలి. దాని కొరకు ఎప్పుడు సిద్ధపడాలంటే ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వాలి. వేరే దేశం, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకే చాలామంది ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్గా అయిపోవాలని ఇమిగ్రేషన్ నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారండి. వెళ్ళే సమయంలో ఎంత ప్రిపేర్ అయిపోతారో. ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు అవి కొనాలి, ఇవి కొనాలి, ఆ బట్టలు, ఈ బట్టలు, ఆ వస్తువులు, ఈ వస్తువులు, అక్కడ ఏవి దొరకవో, అక్కడ ఏవి అవసరం అన్నీ సిద్ధపడతాం. నిత్యరాజ్యంలో యుగయుగాలు దేవునితో ఉండాలి. ఇక్కడ ప్రిపరేషన్ లేకుండా ఉంటే ప్రవేశం ఉంటుంది అనుకుంటున్నారా? ఫ్లైట్ ఎక్కాలంటే ఎంత సిద్ధపడిపోతున్నావు, ఒక ప్రయాణం అంటే ఎంత సిద్ధపడుతున్నావు, ఒక దేశానికి వెళ్ళాలంటే ఎంత సిద్ధపడుతున్నావు, పరలోక దేశానికి వెళ్ళాలంటే, పరమకానానికి వెళ్ళాలంటే, దేవునితో యుగయుగాలు ఉండాలంటే ఇక్కడ సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు ఎలా వస్తుంది? ఎలా ప్రిపేర్ అవ్వాలని? మొహం కడుక్కోనా? మంచి బట్టలు కట్టుకోనా? సూట్ కేసు ఏమైనా రెడీ చేసుకోవాలా? సూట్ కేసులు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక్క సూట్ కేసు కూడా మోయడానికి లేదు. మరి ఎలా సిద్ధపడాలంటే ప్రార్థనలో సిద్ధపడాలి. ప్రార్థనలో ఆత్మీయమైన సిద్ధపాటు. వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్ ఇన్ ప్రేయర్. నిన్నటి మధ్యాహ్నకాల సమయంలో దైవజన్ జాన్ వెస్లీ గారు అందరినీ మోకరించి ప్రార్థనలో పెడితే ప్రతి ఒక్కరం కన్నీరు గార్చాం, విరిగి నలిగిన హృదయంతో. ఎందుకంటే నాకు కావాలి, నన్ను సిద్ధపరచు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, ఇంకా నీకు తగినట్లు ఎక్కడ లేనో నన్ను బాగు చేయని దేవుని సన్నిధిలో అడిగాం. ఎందుకు? సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ప్రతి విశ్వాసికి అవసరము. ప్రక్షాళన ప్రతి విశ్వాసికి అవసరం. సో ప్రార్థన ద్వారా అపవాది యత్నించిన కీడు కొట్టివేయబడుతుంది, క్షేమము విస్తరించబడుతుంది. 2వదిగా జరగబోవు కీడు నుండి, ప్రపంచం మీదకి రాబోవు కీడు నుండి మనం తప్పించబడాలంటే ప్రార్థన కావాలి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో, మా కుటుంబాలలో అపవాది మాకు విరోధంగా మమ్ములను నాశనం చేయాలని, మమ్ములను నష్టపరచాలని, మమ్ములను ఆందోళనలోకి, కలవరంలోకి నెట్టివేయాలని ఎన్నో యత్నాలు యత్నించుకున్నాడయ్యా. కానీ మాకు తెలుసు ప్రభువా, ప్రార్థన ద్వారా ప్రతి సమస్య నుండి మేము జయాన్ని పొందగలమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. మేము ఎలా ప్రార్థించాలో ఆత్మ మాకు నేర్పిస్తాడని నీ వాక్యంలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మదేవా, ఉపవాస ప్రార్థనలో, ఈ ఉజ్జీవ ప్రార్థనలో మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. ప్రార్థనలో పోరాడే అనుభవాలను మాకు అనుగ్రహించండి ప్రభువా. జరగబోవు కీడుల నుండి మేము తప్పించుకోవాలంటే మేము ప్రార్థించాలని మీరు మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని మెరుగుపెట్టండి అయ్యా. ఆత్మీయంగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. ఈ లోకంలో ఏ అనవసరమైన లగేజీలు మోస్తూ, ఏ పాపాన్ని, ఏ లోకేచ్ఛలను, ఏ అనవసరమైన బంధాలు, స్నేహాలు పెంచుకొని నీకు దూరం అయిపోతున్నామో ప్రభా, వాటన్నిటి నుండి సంపూర్ణంగా విడుదల పొందినట్లు సహాయించి నీ సన్నిధిలోనే ప్రతి పాపమును, ప్రతి అనవసరమైన లగేజ్ను ప్రభా మేము విడిచిపెట్టి క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని మేము ప్రారంభించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన. నీ ఆత్మను మా మధ్యలో ఉంచి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మీరే సహాయము చేయమని, యుక్తముగా ఎలా ప్రార్థించవలెనో ప్రార్థనాత్మను, భారమును మాలో ఉంచి నీ నడిపింపును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.